రామ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్కారం. మీరిచ్చిన ముక్కు పడక నా మొహానికి భలే సెట్ అయిందయ్యా. అయితే ఈసారి గెలుపు మందే అంటారు. అవునయ్యా, బంపర్ మెజారిటీతో గెలిపిస్తాం. అలాగేనమ్మా, మంచిది. అంతా మన గుర్తుకే ఓటేయండి. నేను ఓటు వేసి వస్తాను. అలాగేనయ్యా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. అందరూ వాళ్లకే ఓటు వేసేలా ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు భయపడితే ఏం లాభం? నేను చెప్పినప్పుడే వినాల్సింది. నువ్వెలాగూ ఓడిపోతావని తెలిసే అమ్మ ఓటు వేయడానికి కూడా రాలేదు. ఇప్పుడు ఏడ్చేం లాభం? అనుభవించు. మునిస్వామి గారు, ఈసారి మీరు బంపర్ మెజార్టీతో గెలిచేలా ఉన్నారు. ఏది మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు మేడం. వినపడలేదు, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మునిస్వామి గారు, ఈసారి బంపర్ మెజార్టీ మీదే. రికార్డు స్థాయిలో గెలుస్తారు. మరి ఆపోజిట్ వాళ్ళకి డిపాజిట్ కూడా దక్కదు మేడం. అయినా రూపాయి ఖర్చు పెట్టలేని వాళ్ళు ఎన్నికల్లో ఎందుకు నిలబెట్టాం? చూసావు కదా జనం నాడి ఎలా ఉందో. ఇది ఈ ఒక్క బూత్ లోనే కాదు, మన కాన్స్టిట్యూషన్ మొత్తం ఇలాగే ఉంది. అని నువ్వనుకుంటే సరిపోదు. నేననుకోవడం కాదు సిద్ధు, ఓటర్ పాల్స్ అలా ఉన్నాయి.
ఈసారి వారు వన్ సైడే. రేపు మా నాన్న గెలవటం ఖాయం. నిన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేయటం కన్ఫర్మ్. నేను ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టడం డబుల్ కన్ఫర్మ్. వెళ్ళి సామాన్లు సర్దుకుని రెడీగా ఉండు. ఏంటమ్మా అదంత ధైర్యంగా ఉంది? నిజంగా నేను ఓడిపోతానా? నాకు డిపాజిట్ కూడా రాదంటావా? ఇంకా ఎలక్షన్సే అవ్వలేదత్తయ్య, అప్పుడే రిజల్ట్స్ గురించి భయపడతారెందుకు? ఏమో తులసి, నాకేమీ తోచట్లేదు. అంతా అయోమయంగా ఉంది. అత్తయ్య, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. అవునమ్మా, అంతా మంచి జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటాపోటీగా హోరాహోరీగా సాగింది. అధికారం కైవసం చేసుకోవడానికి నవప్రజాశక్తి పార్టీ, లోక్తంత్ర పార్టీలు నువ్వా నేనన్నట్టుగా పోటీ పడ్డారు. అధికార పార్టీ సీఎం అభ్యర్థి సూర్యప్రతాప్ గారు మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలంటే ముఖ్యంగా ఒక నియోజకవర్గం ఇంపార్టెంట్ కానుంది.